ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉష గారు. మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఈయన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేశారన్న వాటిపైన కూడా ప్రచారం అండ్ దాంతోపాటు చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి అండ్ బీజేపీ ప్రభుత్వం చక్రం తిప్పే అవకాశం ఉంటుంది అంటారు? ఉష గారు, పవన్ కళ్యాణ్ గారు 100% మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపిస్తున్నారు అని చెప్తంలో నాకు సందేహం లేదు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడతాం జరిగింది. సనాతన ధర్మం వైపు పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి కంటిన్యూగా మాట్లాడటం జరిగిందో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఐ థింక్ లాస్ట్ 2 months బ్యాక్ నుంచి ఆయన స్టార్ట్ చేశారు. తిరుపతి లడ్డు వివాదం వచ్చిన దగ్గర నుంచి ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఓకే, ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారో, మనకి తెలుసు తిరుపతి అన్నది యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం తెలిసిన ప్లేస్ అది. ఓకే, పేరుగాల్చిన పుణ్యక్షేత్రం అది. పుణ్యక్షేత్రం. సో ఇప్పుడు అట్లాంటి తిరుపతి ప్లేస్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సనాతన ధర్మాన్ని తీసుకొని అంత సీరియస్గా ఎప్పుడైతే మాట్లాడారో, తలకి అది బాగా కట్టుకొని చుట్టుకొని. కట్టుకొని కాషాయ వస్త్రాల్లో ఎప్పుడైతే మాట్లాడటం జరిగిందో, హీ గాట్ అట్రాక్టెడ్ టు ద ఎంటైర్ నేషనల్ మీడియా. దట్ ఈస్ నంబర్ 1. ఇది ఇప్పుడు జరిగిన విషయం. మీరు గనక గత 150 days బ్యాక్ గనక తీసుకుంటే, అంటే మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి ముందు గనక మనం తీసుకుంటే, ఎప్పుడైతే దేశంలో కూడా అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఎప్పుడైతే జరిగిందో, ఆ టైంలో మీరు తీసుకుంటే, నేషనల్ ఎలక్షన్స్ టైంలో మీరు తీసుకుంటే, నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయకముందు పొత్తులో ఎవరెవరు పార్టీస్ని ఇన్వైట్ చేశారో ఆ పార్టీస్ అన్ని కూడా స్టేజ్ పైన కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వైపు ఇలా చేయి చూపించి, ఇలా ఏళ్ళు చూపించి, మరి ఏ జో హై ఏ పవన్ నహీ హై ఏ ఆంధీ హై అని అన్నారు ఆయన హిందీలో. అంటే ఈయన పవన్ కాదు, ఈయన ఒక తుఫాన్ అని నేషనల్ మీడియా ముందు ఒక ప్రైమ్ మినిస్టర్, అది కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఆ విషయం చెప్పారో, ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాలోకి వెళ్ళిపోయారు. అవును. ఎప్పుడైతే మీడియాలోకి వెళ్తారో, నేషనల్ మీడియాలోకి వెళ్తారో, దేశం మొత్తం ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీరు తీసుకోండి, ఒక నార్మల్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, ఒక ఆంధ్ర తెలంగాణ, ఆయన హీరో కూడా కాబట్టి ఒక ఆంధ్ర తెలంగాణ తప్ప అప్పుడప్పుడు అక్కడక్కడ బయట డబ్బింగ్ మూవీస్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరో బయట తెలుసు. బట్ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఈయన పేరు తీస్తాం జరిగిందో, ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ కూటమిలో గెలుస్తాం జరిగిందో, ఎప్పుడైతే ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాం జరిగిందో, యావత్ భారతదేశం సినీ ఇండస్ట్రీ, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడే కాకుండా నార్మల్ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరో అందరికీ తెలిసిపోయింది. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి అందరికీ తెలుస్తుందో, అలాంటి వ్యక్తి వచ్చి ఎన్నికల్లో ప్రచారానికి దిగుతారో, ఆటోమేటిక్గా కామన్ పబ్లిక్ అన్నది పుల్ అవుతారు. ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా పుల్ అవుద్ది. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా అయినండి ఉష గారు. ఒక బాగా తెలిసిన వ్యక్తి వెళ్ళి నాకు ఓటు కావాలి అని అడిగితే వేస్తారా? ఏం తెలియని వ్యక్తి వెళ్ళి నాకు ఓటు కావాలని వేస్తారా? తెలిసిన వ్యక్తికే ఉంటుంది. రైట్, తెలిసిన వ్యక్తికే ఓటేస్తారు. సో ఈయన ఫేస్ అన్నది, పవన్ కళ్యాణ్ గారి ఫేస్ అన్నది ఒక మొత్తం దేశం మొత్తం ఒక నోటెడ్ అయింది. ఎలా నోటెడ్ అయింది? యోగి ఆదిత్యనాథ్ గారు. ఇప్పుడు హైదరాబాద్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరు అంటే అందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అని. అది వేరే ఏదైనా రాష్ట్రం తీసుకోండి, అటు నార్త్ సైడో ఈస్ట్ సైడో తీసుకొని, దాని ముఖ్యమంత్రి పేరు ఏంటో కూడా ఎవరికి తెలియదే. మన ఆంధ్రాలో, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు ప్రజలకు తీసుకొని, ఎక్కడ దూరంలో ఉన్న రాష్ట్రం తీసుకుని ఆ ముఖ్యమంత్రి పేరు అడిగినా కూడా చాలామంది చెప్పలేరు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారి పేరు ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన చాలా టఫ్గా ఉంటారు, టెర్రరిజం పట్ల ఆయన చాలా టఫ్గా బిహేవ్ చేస్తాడు, రౌడీజం, గుండాయిజం సహించడు, సనాతన ధర్మవాది ఆయన అని అందరూ తెలుసు కదా. మొన్న ఓల్డ్ సిటీకి వచ్చినప్పుడు కూడా, యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పుడు కూడా బ్రహ్మరథం పట్టారు మన ఇక్కడ ప్రజలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి వేరే రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆటోమేటిక్గా మహారాష్ట్ర అంటే బాంబే, అది అక్కడ మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ, ఆటోమేటిక్గా బాలీవుడ్కి ఈయన బాగా పరిచయము బికాస్ ఆఫ్ ద డబ్బింగ్ మూవీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. పాన్ ఇండియా స్టార్ కూడా కదా పవన్ కళ్యాణ్. అట్లా కాకుండా వాళ్ళ ప్రజలకు కూడా ఎట్లా పరిచయం అంటే, నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రకటించారో, ఏ పవన్ ఆంధీ అని ఎప్పుడైతే అన్నాడో, నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ ప్రతి ఛానల్లో
ఈ ఆంధీ హై, ఈ ఆంధీ హై అని ప్రొజెక్ట్ చేస్తాం జరిగింది. ఆటోమేటిక్గా ఆ ఫేస్ ఏంటి అందరికీ నోట్ అయిపోయింది. ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం ఉంది. మన లేటెస్ట్ కనుక చూస్తుంటే బీజేపీ అక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో బీజేపీ చక్రం తిప్పబోతుంది అని అంటున్నారు. మళ్ళీ షిండేనే అక్కడ ముఖ్యమంత్రి అవుతారని కూడా అంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అక్కడ చక్రం తిప్పబోతుంది అని చెప్తాను. నాకు సందేహమే లేదు. సో ఆ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఓటర్లని ప్రభావితం చేసేంతలా మాట్లాడిన మాటలు ఏంటండి? అంటే వాటి గురించి మనం చర్చించొచ్చా? అక్కడ ఆయన మాట్లాడింది ఏంటి అంటే ఫస్ట్ మరాఠీలో మాట్లాడారు ఆయన. ఓకే. తెలుగులో కాకుండా హిందీ, ఇంగ్లీష్‌లో కాకుండా మరాఠీలో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడటం జరిగింది. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి అని చెప్పి ఆయన మరాఠీలో మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆయన మరాఠీలో మాట్లాడటం స్టార్ట్ చేశారో ఒక్కసారిగా అక్కడున్న మరాఠీస్ అందరికీ కూడా, అక్కడున్న లోకల్ ఓటర్స్ అందరినీ కూడా ఆయన ఒక్కసారిగా ఐ పుల్లింగ్ చేస్తం జరిగింది. అట్రాక్ట్ చేస్తం జరిగింది. అదొకటి నంబర్ 1. నంబర్ 2 ఆయన గత కొంత కాలంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి, స్పెషల్లీ బాంబే లాంటి ప్లేసెస్ గురించి, $1 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా అయితే వాళ్ళు రీచ్ అవుతున్నారో దాని గురించి, ఎప్పుడైతే ఎకానమీ గురించి మాట్లాడారో, $1 ట్రిలియన్ గురించి మాట్లాడారో, ఆటోమేటిక్‌గా అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ దానికి ఇంపాక్ట్ అవుతాం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన మోడీ గారి ప్రభుత్వంలో హైవేస్, నితిన్ గడ్కరీ హైవే మ్యాన్ అని పిలుస్తారు ఆయన. నితిన్ గడ్కరీ గారు హైవేస్ ఎంతలాగా ఇంప్రూవైజ్ చేశారో, వేరే పథకాలు ఏదైతే కామన్ మ్యాన్‌ని కూడా రీచ్ అయినాయో, ఆ పథకాల గురించి కూడా క్లియర్‌గా బీజేపీ గురించి ఆయన మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా అక్కడున్న లోకల్ ఓటర్స్‌కి బాగా ప్రభావితం చేస్తామన్న దాంట్లో సందేహం లేదు. ఓకే. సో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ప్రచారం ఉందో ఓటర్స్ పైన అండ్ మహారాష్ట్ర పీపుల్ పైన అయితే ఇంపాక్ట్ ఉందని చెప్పడంలో డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పాన్ ఇండియా పొలిటీషియన్ అని చెప్తంలో 1% కూడా నాకు సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఉషా గారు.